వైసీపీ 8వ జాబితా విడుదలైంది. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత వైసీపీలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా పొన్నూరులో అంబటి మురళి తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్యకి పార్లమెంట్ అభ్యర్థిగా చోటు కల్పించారు. ఇక అంబటి మురళి రాకతో అంబటి రాంబాబుకు సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ 8వ జాబితా విడుదలైంది. టీడీపీ జనసేన తొలి జాబితా ప్రకటించిన తర్వాత వైసీపీలో అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రమేష్, ఏదైతే మరి వైసీపీకి సంబంధించి ఇప్పటికీ 7 జాబితాలు విడుదల చేసింది. రాత్రి 8వ జాబితా విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 5గురికి సంబంధించి కూడా 8వ జాబితా విడుదల చేసింది. అధికారికంగా వైసీపీ అధిష్టానం విడుదల చేసినప్పటికీ ఏదైతే ఇప్పటి వరకు గుంటూరుకు సంబంధించినటువంటి పార్లమెంటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు వెంకట రమణ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్యని తీసి మరి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంపీ ఆ స్థానాన్ని స్థానచలనం చేస్తూ అదేవిధంగా ఎంపీ ఎవరైతే మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మరి ఒంగోలు సంబంధించి కూడా ఇప్పటికే మాగంటి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా ఈ లిస్ట్ లో పేరు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 4వ పేరు కందుకూరుకు సంబంధించినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ప్రకటించారు. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి కూడా కృపాలక్ష్మికి కూడా స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జనసేన వైసీపీ లిస్టు ప్రకటించిన తర్వాత దాదాపు 118 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి 94, జనసేనకు సంబంధించినటువంటి 24 స్థానాలు ప్రకటించిన తర్వాత కొంత మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ అయితే పూర్తి స్థాయిలో ఇంకా కొంత మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు నర్సరావుపేటకు సంబంధించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా తేలినటువంటి నేపథ్యంలో అటు సత్తెనపల్లికి సంబంధించి కూడా ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధిష్టానం ఎప్పటికప్పుడు గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. ఏదైతే మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 70 మందిని స్థానచలనం చేసినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలోనే అధిష్టానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంగళగిరి ఇప్పటికే గండి చిరంజీవి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ లోకేష్ కి అనుకూలంగా సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా మార్పు చేసే అవకాశం కనపడుతుంది. ఎప్పటికప్పుడు సర్వేలు మారుస్తుంది. ఏదైతే 3 ఇప్పటికే సిద్ధం సభలు 3 సభలు ఎన్నికల సిద్ధం సభలు ఏర్పాటు చేసినటువంటి జోస్తో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ పార్టీ కూడా మరో సభ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మార్పుల చేర్పులతో కూడా ఏదైతే మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంత్రి విడుదల రజనీని గుంటూరు 2కు పంపించినటువంటి నేపథ్యంలో అయితే అక్కడ చిలకలూరుపేటకు సంబంధించి కూడా రాజేష్ నాయుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజేష్ నాయుడుని కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఏదైతే మరి మంత్రి అంబటి రాంబాబు సంబంధించి కూడా సోదరుడికి ఇప్పుడు పొన్నూరు సీటు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు కూడా సీటు ఉంటుందా లేదని కూడా ఒక కన్ఫ్యూజ్ ఏర్పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. సత్తెనపల్లికి కూడా కొత్త అభ్యర్థిని తీసుకురావడం వలన కొంత అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది కూడా ఇప్పుడు కూడా అధిష్టానం ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ బలమైన వ్యక్తి ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పటికీ ఆయనకి ధీటుగా మంత్రి అంబటి రాంబాబుని రంగంలో తీసుకురావాలని ఆశించినటువంటి నేపథ్యంలో ఒకసారిగా మరి ఏదైతే తెరపైకి అంబటి మురళి వచ్చినప్పటికీ మరి ఒకే ఫ్యామిలీలో 2 సీట్లు ఇస్తారా లేదా అనేది కూడా మరి తేలాల్సి ఉంది. ఏది ఏమైనా జనసేన టీడీపీ జాబితా ప్రకటన తర్వాత వైసీపీ సీట్లు మార్పులు పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సుజాత, రమేష్, అలాగే గుంటూరు జిల్లాలో వైసీపీకి సంబంధించి ఇంకా మరిన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే మరి ఇప్పటికీ జనసేన టీడీపీకి సంబంధించి 12 జాబితాలు విడుదల చేసింది. 12 మందిని విడుదల చేసినటువంటి నేపథ్యంలో అదే క్రమంలో
ఆ వైసీపీ పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలు పెట్టినప్పటికీ అటు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ కిలారి రోసయ్యని మారుస్తారని కూడా ఇప్పటి వరకు కూడా మనం ఊహించినటువంటి పరిస్థితి. ఊహించిన విధంగా కూడా మరి అంబటి మురళి తెరపైకి రావటం, ఎందుకంటే ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ ఆ ఫోటో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు, హెల్త్ కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో సీటు కొరకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పి కూడా ఒక ఊహాగానాలు ఇచ్చినప్పటికీ అయితే పూర్తిగా దీనికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మురళి అంబటి మంత్రి రాంబాబు గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో వారిద్దరి మధ్య కొంత గ్యాప్ రావడంతో ఆయన పూర్తిగా కూడా వైసీపీ వీడాడని అనుకున్నటువంటి సమయంలో ఒకసారిగా పొన్నూరు నుంచి అవకాశం కల్పించింది. అదే విధంగా ఇక్కడ నరసరావుపేటకి సంబంధించి కూడా వైశ్య కమ్యూనిటీకి అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం భావించినప్పటికీ గతంలో ఎవరైతే ఎంపీగా చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా ఒక ఆలోచన చేస్తుంది. చిలకలూరుపేటకు సంబంధించి అటు సత్తెనపల్లికి సంబంధించి కొంత మార్పు చేసే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇదే క్రమంలో అధిష్టానం ఎప్పటికప్పుడు ఏదైతే మరి ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు ఇన్ఛార్జి గ్రాఫ్ ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటుంది. ఒకవేళ ఈ అభ్యర్థికి అనుకూలంగా ఫలితాలు లేకపోతే ఖచ్చితంగా మార్చే అవకాశం కనపడుతుంది. టీడీపీ జనసేన మార్చిన తర్వాత వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ రమేష్.